రాష్ట్రంలో తీవ్రమైనటువంటి ఒక ప్రమాదం జరిగింది. ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం జరిగిన తర్వాత అటు కాంగ్రెస్కి చెందినటువంటి మంత్రులు కానీ, నల్గొండ జిల్లాకు కానీ, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మంత్రులు వెళ్ళిండ్రు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళిండ్రు, జర్నలిస్టులు వెళ్ళిండ్రు, సాధారణ ప్రజలు కూడా అక్కడ వెళ్ళి తమకు తోచినంత సాయం చేస్తున్నారు. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు పోతలేడు? ఇదే ఇప్పుడు అందరి లోపల ఉన్నటువంటి ప్రశ్న. అయితే దీని వెనుక ఒక అసలు కథ ఉంది. ఆ కథ చాలామంది దృష్టి పోవట్లేదు. ఇది కేవలం నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు. నల్గొండ జిల్లా అంటేనే రేవంత్ రెడ్డికి ఒక నో ఎంట్రీ బోర్డు ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి కానీ రేవంత్ రెడ్డిని రానే రావద్దు, మా జిల్లాకు సంబంధించిన వ్యవహారాలలో నువ్వు జోక్యం కల్పించుకునేటువంటి అవసరం లేదనేటువంటి ఒక హెచ్చరిక కూడా గతంలో చేసినటువంటి ఒక రూమర్ కాంగ్రెస్ పార్టీ సర్కిల్స్లో ఉండింది. ఆ తర్వాత ఇప్పుడు మనకి 6 రోజుల తర్వాత కూడా రేవంత్ రెడ్డి కనీసం టన్నెల్ ప్రమాదం వైపు వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదని అంటే అసలు కథ ఇక్కడే ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డికి మా జిల్లాకు సంబంధించిన వ్యవహారం నువ్వు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఇటువైపు అయితే రావద్దనేటువంటి మాట చెప్పినట్లుగా చాలామంది మిత్రులు కాంగ్రెస్ పార్టీతో దగ్గర ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇదే నిజమైతే కనుక ఇది దేనికి సంకేతం? రేవంత్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఎంపీగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ప్రకృతి ప్రమాదాలు జరిగినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, ఆర్టీసీ బస్సు కొండగట్టు దగ్గర ప్రమాదానికి గురైనప్పుడు అనేక సందర్భాలలో కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నేతలను, ముఖ్యమంత్రిని తీవ్రంగా విమర్శించిండ్రు. మీరు ఎందుకు పోతలేరు, మీకు పోయే టైం లేదా, పేద ప్రజలంటే మీకు కన్సర్న్ లేదా, ఇట్లాంటి మాటలు చాలా చెప్పిండు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి అక్కడ ఇరుక్కున్నటువంటి 8 మంది కూలీల పట్ల కనీసం కన్సర్న్ లేదా? ఈ ప్రశ్నకు ఆయన ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు 300 కోట్ల నుంచి ఒక 500 కోట్ల రూపాయల ఇమీడియట్ నష్టం జరిగిందనేటువంటి మాటని అక్కడ ఉన్నట్టు ఇంజనీరింగ్ సిబ్బంది చెప్తున్నారు. ఇది కేవలం తక్షణం జరిగినటువంటి నష్టం. దాంతోపాటు ఇప్పుడు ఆ బోరింగ్ మిషన్ని కనుక కట్ చేసి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ డిలే ఉండేటువంటి నష్టము, తర్వాత కొత్త బోరింగ్ మిషన్, దాని ప్రొక్యూర్మెంట్, అన్ని విధాల ఎస్కలేషన్ ఆఫ్ ఎస్టిమేషన్స్ ఇవన్నీ చూస్తే కనీసం 1000 కోట్ల రూపాయల వరకు ఈజీగా ప్రభుత్వ ఖజానా పైన భారం పడేటువంటి అవకాశం ఉంది. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే కూడా ఎందుకు రేవంత్ రెడ్డి అక్కడికి పోవట్లేదు? ఇదే విషయం పైన కనుక మనం కొంత ఆలోచించి చూస్తే రేవంత్ రెడ్డి 6 రోజులుగా అనేక పర్యటనలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్ళి అధిష్టానం ముందట సాగిలపడ్డాడు, ప్రధాని మంత్రి ముందట ముచ్చట చెప్పొచ్చినాడు, ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు 1.5 గంటల పాటు నేను మాట్లాడినా అన్నాడు. ఎస్, ముఖ్యమంత్రిగా ఆయనకి ఎక్కడ పోయేటువంటి అధికారమైన హక్కైనా ఉంటుంది, కానీ రాష్ట్రం ఒక పెను ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు రాష్ట్రంలోని ఒక పెద్ద ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకమైనప్పుడు కనీస బాధ్యత లేకుండా ఢిల్లీ వెళ్ళి గల్లీ వెళ్ళి రాజకీయాలు చేయడము, మళ్ళీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూడా తన వైఫల్యాన్ని ఇతర పార్టీలపైకి నెట్టడం, ఇవన్నీ చూస్తుంటే ముఖ్యమంత్రికి బాధ్యత లేదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా నల్గొండ జిల్లాలోకి రేవంత్ రెడ్డికి ఎంట్రీ లేదనేటువంటి మాట కూడా వ్యక్తమవుతుంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాతనైనా వెళ్తాడు అనేటువంటి ఒపీనియన్ వాళ్ళ పిఆర్ టీం చెప్పింది. ఇప్పుడే వెళ్తే సహాయక చర్యలకి కొంత ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఒక సాకును కూడా చూపించింది. కానీ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి అటు పోయేటువంటి అవకాశం లేదు, పోయే పరిస్థితి కనిపిస్తలేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రిగా ఈ ప్రమాదాన్ని ఆయన హ్యాండిల్ చేసిన తీరు చాలా విమర్శలకు తావిచ్చింది. ఇది ఒక మరకగా రేవంత్ రెడ్డి పదవీ కాలంలో ఒక మరకగా అత్యంత బాధ్యతారహితమైనటువంటి బిహేవియర్గా నిలిచిపోతుంది. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కొంచెం తాను ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్స్ని స్వయంగా పరిశీలించి వాటిని మరింత వేగవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆయనకు మంచిది, స్టేట్కి మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా అందులో చిక్కుకొని కొన ఆశతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వలస కూలీల కుటుంబాలకి ఎంతో కొంత ఉపశమనం లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి చూడాలి, రేవంత్ రెడ్డి ఎప్పట్లాగానే రాజకీయాలు చేసుకుంటూ బురద తల్లేటువంటి కార్యక్రమంలోనే ఇండల్జ్ అవుతారా, లేదంటే మళ్ళీ తను ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం దగ్గరికి వెళ్తాడా, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోమటిరెడ్డిని కన్విన్స్ చేసుకొని వెళ్ళేందుకు అనుమతి తీసుకుంటాడా లేదా అనేది 1-2 డేస్లో తెలుస్తుంది. అప్పటిదాకా రేవంత్ రెడ్డి యొక్క బాధ్యతారహితమైనటువంటి ప్రవర్తన, అడ్మినిస్ట్రేషన్ తీరు మాత్రం ప్రజలందరూ చర్చించుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.